నిఘా వర్గాల విచారణ అనంతరం కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టే దాదాపు 2 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నాం. అయితే 2 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తుంది కూడా ఢిల్లీలో అనేక స్పాట్లను ఎంచుకుంటున్నాం, పర్యాటక కేంద్రాలను లక్ష్యంగా చేర్చుకున్నాం, అత్యధిక జనాభాలు తిరిగే ప్రాంతాలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో టార్గెట్గా తీసుకుంటే వారు ఆత్మాహుతి దాడి కావచ్చు, వారు ప్లాన్ చేసిన బాంబు పెళ్లిళ్ళు కావచ్చు, పెద్ద సంఖ్యలో జనాల మరణాలు కూడా చూసే అవకాశం ఉందనే భాగంగానే దాదాపు 2 ఏళ్ల నుంచి వాళ్ళంతా కూడా కలిసి పనిచేస్తున్నట్టు కూడా తెలిసింది. ఒక చైన్ సిస్టంగా ఫామ్ అయినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు ముజ్మిల్ షకీల్ని మొదట ఫరీదాబాద్లో అరెస్ట్ చేసిన సందర్భంలో ముజ్మిల్ షకీల్కి దాదాపు షాహిద్ షాహిని అనే మరో డాక్టర్ కూడా హెల్ప్ చేస్తుంది. వీరంతా కూడా షాహిద్ షాహిని సైతం కూడా అక్కడ ఆల్ఫలా యూనివర్సిటీలో ప్రస్తుతానికి ఉన్నారు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఫరీదాబాద్లో ఉంటుంది. ఆ ఫరీదాబాద్లోనే ఈ షాహిన్ అనే డాక్టర్ సైతం కూడా అక్కడే విధులు నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి అక్కడి నుంచే పనిచేస్తున్నారు. అంటే 2 ఏళ్ల నుంచి కూడా వీరంతా కూడా వారి యూనివర్సిటీలో ఉంటూనే మరోవైపు పేలుడు పదార్థాలకు సంబంధించి వాటన్నిటిని కూడా స్టోరేజ్ చేసేందుకు ఒక రూమ్ని సైతం కూడా ఏర్పాటు చేసిన తెలిసింది. జనవరి 26ని టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ ముందే వారి చైర్ను పోలీసులు పసిగట్టడంతో కొంత ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఇది చేపట్టినట్టు కూడా తెలుస్తుంది.